గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్కారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత సంవత్సర కాలంగా గ్రీన్ ఎనర్జీ పేరుతో లేదా రెన్యూవబుల్ ఎనర్జీ సొల్యూషన్ అని ఈ పేరుతోటి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, అట్లాగే పంప్డ్ స్టోరేజ్, హైడల్ ప్రాజెక్ట్స్ వీటిని చాలా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం దీనికి లక్షల కోట్లు సబ్సిడీలు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక కంపెనీలకి, అదానీ కంపెనీ మొదలుకొని అదానీ కావచ్చు, గ్రీన్కో కావచ్చు, పెంటగాన్ కావచ్చు, వీటిలో అత్యధిక భాగం వాటా అదానీ కంపెనీలది. మన రాష్ట్రంలో వేల ఎకరాలు, ఒక అదానీకి అనంతపూర్, కర్నూలు ఉమ్మడి జిల్లాల్లోనే 4000 ఎకరాలని గత ప్రభుత్వం దారాదత్తం చేసింది. అది ఇప్పుడు ఏ రకంగా అవినీతిలో కూరుకుపోయి మొత్తం ప్రపంచం అంతా సెన్సేషనల్గా మారిందో మనందరికీ తెలుసు. దాంతోపాటు చిన్న చిన్న కంపెనీలు కూడా ఉన్నాయి. పనిగా ఎవరికి ఆయా పార్టీలు వాళ్ళ మనుషులకు కూడా దీంట్లో వాటాలు పెట్టి ఎవరు దొరికింది వాళ్ళు దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అది అమల్లోకి వచ్చింది. గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది పాలసీ ప్రకటించింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాన్ని అమలు చేస్తున్నది. ఇప్పుడు రైతులతోటి, కర్నూలు జిల్లాలో రైతులతో జరిగినటువంటి అగ్రిమెంటు ఒక కంపెనీది, మేము ఉదాహరణ కోసం పెంటగాన్ సినర్జీ సొల్యూషన్స్ అనేటువంటి కంపెనీతో జరిగినటువంటి ఒప్పందంలో ఏమేమి అంశాలు ఉన్నాయి, అగ్రిమెంట్లో రైతులతో జరిగిన అగ్రిమెంట్లో ఏ అంశాలు ఉన్నాయి, అలాంటి దారుణమైనటువంటి కండిషన్స్ ఉన్నాయో ఇక్కడ పాయింట్లుగా మేము ఇచ్చాము. ఇవన్నీ అక్కడ తెలుగులో, ఇంగ్లీష్లో అగ్రిమెంట్లో ఉన్నాయి. ఇంగ్లీష్ వర్షనే ఫైనల్ అని కూడా అగ్రిమెంట్లో రాసుకున్నారు. తెలుగు, ఇంగ్లీష్ రెండు ఇచ్చి ఇంగ్లీష్ వర్షనే ఫైనల్, ఏదైనా వివాదం వస్తే అని కూడా రాసుకున్నారు. ఈ ఒప్పందం చదివితే రైతుల బతుకు బజారు బాలవుతుంది. వాళ్ళ భూములన్నీ శాశ్వతంగా కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. గత ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ, మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఈ సోలార్ ఉత్పత్తి, విండ్ ఉత్పత్తి రెండుని కలిపి ఇప్పుడు హైబ్రిడ్ ఎనర్జీ అంటున్నారు. అంటే ఒక ఎకరాలో కింద సోలార్ ప్యానల్స్ ఉంటాయి, పైన విండ్ ఫ్యాన్స్ ఉంటాయి. ఒక 3 ఎకరాల్లో 2 మెగావాట్లు, 2.5 ఎకరాలు లేదా 3 ఎకరాల్లో 2 మెగావాట్ల సోలార్ పవరు, ఇంకొక 2 మెగావాట్లు విండ్ పవరు తయారవుతుంది. అంటే 4 మెగావాట్ల పవరు ఒక 2.5 ఎకరాల్లో వచ్చేస్తుంది. దీనికి ఈ మొత్తం ఖర్చు, జమలు అన్నీ చేసుకుంటే ఒక మెగావాట్కి కంపెనీ వాళ్ళు తక్కువగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మామూలు ప్యానల్స్ ఎంత పెట్టుకున్నా సరే, ఎంత ఖరీదైనవి పెట్టినా సరే 15 కోట్ల నుంచి 20 కోట్లకి ఖర్చు అవుతుంది. 2.5 ఎకరాలు లేదా 3 ఎకరాలకి ప్యానల్స్కి 15 కోట్ల నుంచి 20 కోట్లు ఖర్చు అవుద్ది. ఇది సంవత్సరానికి మెయింటెనెన్స్ కాస్ట్ 10-15 లక్షలకు మించి అవ్వదు. ఈ కేంద్ర ప్రభుత్వం వీళ్ళ దగ్గర సెకీ ద్వారా మనం ఒప్పందం చేసుకున్నాం. సెకీ ₹3.31 కొని ₹2.49 మన వినియోగదారులకు అమ్ముతుంది. అంటే సబ్సిడీ కూడా వాళ్ళకు ఎక్కువ రేటు పెట్టి కంపెనీలకు ఇచ్చి మరలా ₹2.49 మనకి ఛార్జ్ చేస్తుంది, వినియోగదారు దగ్గర ఛార్జ్ చేస్తుంది సోలార్ ఎనర్జీ. మేము మొదటి నుంచి దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈ అగ్రిమెంట్ చాలా ప్రమాదకరమైంది, ఇంత ఖరీదు పెట్టి కొనాల్సిన అవసరం లేదు అని చెప్పి మేము చెబుతున్నాం. ఇప్పుడు ఈ అగ్రిమెంట్ కంపెనీలు ఇచ్చినటువంటి నెట్లో వాళ్ళు బహిరంగంగా పెట్టినటువంటి లెక్క చూస్తే వాళ్ళు పెట్టిన పెట్టుబడి 15 కోట్ల నుంచి 20 కోట్లు పెట్టుబడి అవుతుందో ప్యానల్స్కి, వాటి మెయింటెనెన్స్కి, అన్నిటికీ పెట్టిన ఖర్చు 5 సంవత్సరాలు తిరిగి వచ్చేస్తుంది. గవర్నమెంట్ వీళ్ళ దగ్గర నుంచి కొనే రేటు ప్రకారం 23 లక్షల నుంచి 25 లక్షల దాకా తిరిగి వచ్చేస్తుంది సంవత్సరానికి. ఈ 5 సంవత్సరాల్లో మొత్తం వాళ్ళు పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది. ఎంత దారుణమైనటువంటి దోపిడీ చూడండి. అంటే వీళ్ళు అగ్రిమెంట్ చేసుకునేది రైతులతో 30 సంవత్సరాలకి, 25 నుంచి 30 సంవత్సరాలకి. అంటే మొదట 5 సంవత్సరాలు పోతే మిగతా తర్వాత అన్ని సంవత్సరాల్లో కూడా పవరు ఫ్రీగా తయారైపోద్ది, ఖర్చు లేకుండా తయారైపోద్ది. కేవలం ఆ మెయింటెనెన్స్, 10-15 లక్షల మెయింటెనెన్స్ తప్ప దాదాపు జీరో ఖర్చుకి వచ్చేస్తుంది. కానీ మన దగ్గర మాత్రం వినియోగదారుల దగ్గర ₹2.49 25 ఏళ్ల పాటు వసూలు చేస్తారు. ఇది నిలువ దోపిడీ అంటారా, ఏమంటారు దీన్ని? ఈ సెకీ ఒప్పందాలు రద్దు చేయాలి,
అదానితో జరిగింది ఈ తప్పుడు ఒప్పందాలు, అవినీతికరమైన ఒప్పందాలు, ఏమాత్రం రాష్ట్ర ప్రజల మీద, అభివృద్ధి మీద మీకు శ్రద్ధ, నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే ఈ ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం గతంలో మేము రద్దు చేసుకుంటే ఫైన్ కట్టాల్సి వస్తుందని అంటున్నారు. ఆ ఒప్పందాలు ఫైన్ కట్టాల్సి వస్తుందని ఎక్కడుంది చూపెట్టమనండి. శ్రీలంక ప్రభుత్వంతో అదాని ఒప్పందం చేసుకుంటే అక్కడ విండ్ పవరు $0.8 ఒక యూనిట్ $0.8 శ్రీలంక పాత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. కొత్త ప్రభుత్వం, దిశానాయక ప్రభుత్వం, వామపక్ష ప్రభుత్వం వచ్చాక దాన్ని సమీక్షకు పెట్టింది. అదే శ్రీలంకలో ఇతర కంపెనీలు $0.4 అంటే ఆఫ్ సగానికి సగం ధరకి వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఇది ఎప్పుడైతే రివ్యూకి పెట్టారో అదాని తోక ముడిచి అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చేసాడు, కంపెనీలు ఉపసంహరించుకొని వచ్చేసాడు. మరి వాళ్ళని ఒక చిన్న దేశం శ్రీలంక ఎటువంటి సమీక్ష పూర్తి కాకుండానే రద్దు చేసుకుండా ప్రకటించకుండానే అదాని ఎందుకు పరిగెత్తుకొచ్చేయడానికి? అంటే తను కట్టాల్సి వస్తుంది ఎదురు గవర్నమెంట్ కానీ అక్కడే ఉంటే. ఈరోజు అదాని మనకి 6,000 మెగా యూనిట్లు రాజస్థాన్ని సప్లై చేస్తాను, మొన్న సెప్టెంబర్కి 2024 సెప్టెంబర్కి సప్లై చేస్తానని చెప్పి మాటిచ్చి ఇంతవరకు ఒక యూనిట్ సప్లై చేయలేదు. ఇంతవరకు ఒక యూనిట్ మనం వేయాలి ఆయనకు ఫైను, వాళ్ళు వేయటం కాదు, మనం వేయాలి ఫైను. మరి ఈ అగ్రిమెంట్ని ఎందుకని గౌరవిస్తుంది? ఇప్పుడు ఈ ప్రభుత్వం 24 డిసెంబర్లో చేసుకుంది అగ్రిమెంట్. 2024 డిసెంబర్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక చేసుకున్నటువంటి ఒప్పందం, రైతులతో జరిగిన ఒప్పందం, డైరెక్ట్ ఫస్ట్ టైం ఒప్పందం, కర్నూలు జిల్లాలో ఫస్ట్ టైం ఒప్పందం, రైతులతోటి చేసుకున్నటువంటి ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం రైతులకు భూమి మీద ఏ హక్కు ఉండదు, వాళ్ళ వారసులకు బదిలించడానికి లేదు, లోన్ తీసుకోవడానికి లేదు, అమ్ముకోవటానికి లేదు. లేదా అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే చట్ట ప్రకారం అటవీ సంరక్షణ చట్టం రాజ్యాంగబద్ధమైంది, రాష్ట్రపతి దానికి కస్టోడియన్. అటవీ సంరక్షణ చట్టం, గిరిజన చట్టాలు ఏవి దీనికి అప్లై అవ్వవు. ఇది అసలు ఎవరు, వాళ్ళకి ఏం హక్కు ఉంది? ఇది చల్లదు, అసలు ఇది రాజ్యాంగ వ్యతిరేకం, ఈ అగ్రిమెంట్ చల్లదు. వాళ్ళకి ఏం హక్కు ఉంది? ఈ పలాని ప్రభుత్వ చట్టాలు చల్లవు అనేంత అగ్రిమెంట్లో పెట్టుకున్నారంటే వాళ్ళు రాజ్యాంగానికి అతీతంగా ఈ కంపెనీలు వ్యవహరిస్తున్నాయని అర్థం. అంటే అంత శక్తి, అంత పవరు ఈ ప్రభుత్వాలు ఎందుకు ఇచ్చినాయి ఈ సోలార్ ఎనర్జీ కంపెనీలకి, అదాని కంపెనీలకి? అంటే అదాని నడుపుతున్నాడా? అదానికి ఇచ్చాడు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఉపయోగించుకుంటున్నారు అంతే. అదాని నడుపుతున్నాడా ప్రభుత్వాన్ని, రాజ్యాంగాన్ని? కేంద్ర ప్రభుత్వం నడుపుతున్నదా? ఇంత దారుణమైనటువంటి ఒప్పందాలు జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? కంపెనీ రైతుల మధ్య ఒప్పందం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఫెసిలిటేటర్ రోల్ ప్లే చేసి వాళ్ళకి కంపెనీ కొమ్ము కాస్తున్నదా? రైతుల పక్షం నిలబడుతుందా? రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి దీనికి. ఈ రకంగా వేల లక్షల ఎకరాలని, రైతుల భూములను అక్రమంగా సంవత్సరాల తరబడి కంపెనీలకు ఇచ్చేస్తే ఇక వీళ్ళకి, రైతులకు దీని మీద ఏ హక్కు లేదు. పోనీ రైతులకు ఇచ్చేది ఎంత? సంవత్సరానికి 30,000. సంవత్సరానికి 30,000. వీళ్ళకి వచ్చే ఆదాయం ఎంత? ఎకరాకు 30,000. వీళ్ళకి వచ్చే ఆదాయం ఎంత? నెలకి 2 లక్షలు. కంపెనీకి వచ్చేటువంటి ఆదాయం నెలకు 2 లక్షలు అంటే సంవత్సరానికి 25 లక్షలు దాదాపు. కానీ ఇచ్చేది 30,000. మేము డిమాండ్ చేస్తుందంటే ఈ మొత్తం అగ్రిమెంట్లన్నీ రివైజ్ చేయాలి, సెకీ ఒప్పందం రద్దు చేయండి. రైతులతో చిన్న కంపెనీలు వీళ్ళు చేసుకునే అగ్రిమెంట్లు కూడా చట్టవిరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని ప్రభుత్వం జోక్యం చేసుకొని వీటన్నిటిని రివైజ్ చేయాలి, రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాలి. రైతులకు సంపూర్ణమైన హక్కు ఉండాలి భూమి మీద. ఏ రైతైనా విల్లింగ్గా నా భూమి ఖాళీగా ఉంది, నేను సోలార్ ఎనర్జీకి ఇస్తాను అని అంటే తప్ప ఎవరి దగ్గర బలవంతంగా సేకరించకూడదు. సేకరించుకున్న భూమికి 30,000 నెలకు ఇవ్వాలి, సంవత్సరానికి కాదు. ఇక సంవత్సరం 30,000 అంటున్నారు. సంవత్సరానికి 2 లక్షల ఆదాయం వస్తున్నప్పుడు నీకు నెలకు 2 లక్షల ఆదాయం వస్తున్నప్పుడు 30,000 రైతుకి ఇవ్వటానికేమి? ఏమని అడుగుతున్నాం? రైతుకు 30,000 ఇవ్వటానికేమి? నెలకి, సంవత్సరానికి ఇస్తున్నారు 30,000. సంవత్సరానికి కాదు, నెలకే 30,000 ఇవ్వాలి రైతులకి. రైతు విల్లింగ్గా ఉండి తన భూమిని ఇవ్వడానికి అంగీకరించినటువంటి రైతు, అగ్రిమెంట్ ఒప్పుకున్నటువంటి రైతుకి 30,000 ఇవ్వాలని చెప్పి మేము నెలకు 30,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అందువల్ల ఈ అగ్రిమెంట్లు అన్నీ కానీ చూస్తే ఎంత వినాశకరమైనవో అర్థమవుతుంది. దీని మీద రాష్ట్ర వ్యాప్తమైనటువంటి అన్ని ప్రజా సంఘాలని, రైతు సంఘాలు అందరినీ కూడా కూడగట్టి, అన్ని శక్తులను కూడగట్టి రాబోయే కాలంలో విద్యుత్ సమస్య మీదే మేము రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని, దీన్ని కార్యాచరణకి పోబోతున్నాము. అన్ని పక్షాలతో సంప్రదిస్తాము. ఇప్పుడు దీంట్లో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, అక్రమమైనటువంటి చట్టవిరుద్ధమైనటువంటి సెకీ ఒప్పందాన్ని, సోలారు, విండు పవరు. మేము చెప్పినటువంటిది ఎకరా 30,000 ఓన్లీ సోలార్ పవర్కి. హైబ్రిడ్ పవర్లో సోలారు, విండు 2 కలిపితే వాళ్ళకి 60,000 ఇవ్వచ్చు. డబల్ ఉత్పత్తి అవుద్ది, డబల్ లాభం వస్తుంది. దానికి కూడా ఇంతకు మించి ఖర్చు అవ్వదు.
ఇంతకుమించి దానికి కూడా ఖర్చు అవుతుంది, ఇంకా తక్కువే ఖర్చు అవుద్ది. మరి అటువంటిప్పుడు హైబ్రిడ్ కింద సోలారు పైన విండు పెట్టి రెట్టింపు లాభాలు సంపాదిస్తూ సంవత్సరానికి 30,000 ఇవ్వటం అంటే భిక్ష అదేమన్నా దాన ధర్మం వేసినట్టుంది. ప్రభుత్వం దీని మీద ఒక వైట్ పేపర్ ప్రకటించాలి. అంతకుముందు విద్యుత్తు దాని మీద వైట్ పేపర్ ప్రకటించింది. ఆ వైట్ పేపర్లో ఈ అదానికి సంబంధించిన ఒప్పందాలు ఇవన్నీ కూడా లేవు. తప్పుడు ఒప్పందాలు అన్నారు కానీ ఎవరితో జరిగింది ఏ తప్పుడు ఒప్పందాలు అనేది రాయలేదు. ఇప్పుడు అమెరికా నుంచి 1,750 కోట్లు లంచం తీసుకొని ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్న తర్వాత మోడీ పోయి తనకు నజరానగా మోడీకి ట్రంప్ బహుమతిగా ఇచ్చాడు అదాని మీద కేసుల్ని డైల్యూట్ చేయడానికి, దాన్ని రద్దు చేయడానికి అవసరమైనటువంటి చట్ట సవరణ చేసేసాడు, ఉపసంహరించుకోవడానికి అవసరమైన చట్ట సవరణ చేశాడు. అంటే మోడీ అమెరికా విజిట్కి ప్రీ ప్రైజ్ అని ముందస్తు బహుమతి, అది ముందస్తు బహుమతికి తీసుకొని దేశాన్ని తాకట్టు పెట్టినందుకు మోడీ ఏం చేశాడు, మన దేశ ప్రయోజనాలని జాతి గౌరవాన్ని తాకట్టు పెట్టొచ్చాడు అమెరికాకి. 3 ఒప్పందాల గురించి ఘనంగా చెబుతున్నారు బీజేపీ వాళ్ళు. అది F-35 విమానాలు మనం అమెరికా అంగీకరించి మనకు అమ్ముతుందట, ఆంక్షలను అధిగమించి. ఆయిల్ పెట్రోలు మనకు అమ్ముతుందట, అమ్మటానికి అంగీకరించిందట. అమ్మటానికి అంగీకరించడం ఏంటి, ఎవరో నవ్వుతారు అసలు. మన ఆయిల్ గ్యాసు రష్యా నుంచి ఇరాన్ నుంచి చాలా చౌకగా మనం దిగుమతి చేసుకుంటున్నాం. అమెరికా గత 4 సంవత్సరాలుగా మన మీద ఒత్తిడి పెడుతుంది, మీరు పెట్రోలు గ్యాసు ఇరాను రష్యా దగ్గర కొనొద్దు, మా దగ్గర కొనండి, ఎందుకంటే వాళ్ళ మీద ఆంక్షలు ఉన్నాయి, వాళ్ళని ఒంటరి చేయాలి, వాళ్ళని దెబ్బతీయాలి ఆర్థికంగా అని చెప్పుంటే మనకు చౌకగా వస్తుంది కాబట్టి అందులో రూపాయలు చెల్లిస్తే సరిపోద్ది. మనం డాలర్లు అక్కర్లేదు, మనకి రూపాయలు చెల్లిస్తే వస్తుంది. చాలా సౌలభ్యవంతమైన చౌకైనటువంటి ఆయిల్ గ్యాసు మనం రష్యా ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటుంటే దాని బదులు ఇప్పుడు అమెరికా కంపెనీలతోటి డాలర్లో చెల్లిస్తున్నాం. దానివల్ల ఎవరికి మేలు, ట్రేడ్ డెఫిసిట్. రోజు మనం మిగుల్లో ఉన్నాం, అమెరికాతో జరిగే వ్యాపారంలో మనం మిగుల్లో ఉన్నాం, అమెరికా లోట్లో ఉంది. అమెరికా లోటును పోడ్చడానికి మన చేతి కొనుగోలు చేయిస్తున్నారు. సిగ్గుపడాలా కేంద్ర పాలకులు. అమెరికా లోటును పోడ్చడానికి ట్రంప్కి ఇచ్చిన బహుమతి ఇది మోడీ. దానికి బదులుగా అదాని మీద కేసులు డైల్యూట్ చేయడానికి దాన్ని ఏమంటారు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. ముందస్తుగా ఇచ్చాడు రిటర్న్ గిఫ్ట్. మామూలుగా అయితే గిఫ్ట్ ఇచ్చాక రిటర్న్ గిఫ్ట్ వస్తాయి. ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ ముందు ఇచ్చి తర్వాత అసలు గిఫ్ట్ మోడీ ఇచ్చి వచ్చాడు. ఈ రకమైనటువంటి కొండ మార్పిడి అంటాం మనం, సర్దుబాటు వ్యవహారం, దేశ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి మోడీ అమెరికాకి మనల్ని ఈ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి వచ్చాడు. ఇప్పుడు ఆయన సాధించింది ఏమీ లేదు. F-35 విమానాలు సంవత్సరం క్రితం మస్క్ ఎగతాళి చేశాడు. F-35 విమానాలు దేనికి పనికి వస్తాయి, అవుట్డేటెడ్ ఇవి, ఇంకా మనుషులు ఆపరేట్ చేసేది ఏమిటి, ఇప్పుడు ఈ సెన్సార్ తోటి మనం రిమోట్ కంట్రోల్ తోటి ఆపరేట్ చేసేటువంటి విమానాలు వస్తే ఇంకా ఈ మనుషులతో ఆపరేట్ చేసే విమానాలు ఏమిటని ఎగతాళి చేశాడు ట్రంప్ సంవత్సరం క్రితం. ఆ విమానాలే మనకు అంటగట్టారు. ఇప్పుడు అవుట్డేటెడ్ విమానాలని, F-35 విమానాలని మనకి ఇప్పుడు అంటగట్టారు. దానికి వీళ్ళు దేశం అంతా టామ్ వేసుకుంటున్నారు. సిగ్గుపడాలా వద్దా? అందుకని ఈ రకంగా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మన ప్రయోజనాలను ఎక్కడ వదులుకోవటం అనేది అమెరికాకి ముందు మోకాళ్ళ ముందు పెట్టడం, ట్రంప్కి లొంగిపోవటం తప్ప ఇంకోటి కాదు. మనకు చౌకగా ఆయిల్ వస్తుంది, గ్యాస్ వస్తుంది. ఆ చౌక గ్యాస్ వస్తే మనకు పవర్ ఇంకా చౌకగా అవుద్ది. ఆయిల్ గ్యాస్ వస్తే పవర్ కూడా రేటు తగ్గిపోద్ది. అందుకని ఈరోజు మొత్తం ఈ కార్పొరేట్ కంపెనీలకి, విదేశీ పెట్టుబడుల పేరుతో బహుళజాతి కంపెనీలకి, అమెరికాకి లొంగిపోయి ప్రజల మీద భారాలు వేయటం అనేది ఎటువంటి పరిస్థితుల్లో సమ్మతం కాదు. అందుకని ఈ సెకీతో జరిగిన అదాని ఒప్పందాలు, విద్యుత్ ఒప్పందాలన్నీ రద్దు చేయాలి. రైతులతో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని అగ్రిమెంట్లు జరగకుండా ఆపాలి. రైతులకు నెలకి 30,000 మినిమం, కనీసం 30,000 ఇవ్వాలి. రైతులు భూములకి గ్యారెంటీ ఇవ్వాలి. దీని ప్రకారం రైతు భూములకు గ్యారెంటీ లేదు. రైతులు భూములు కోల్పోతారు. దీని ప్రకారం భూముల మీద హక్కు కోల్పోతారు. కంపెనీ దయాదాక్షిణాల మీద భూములు కొనకుండానే భూమి మీద యాజమాన్యం వచ్చేస్తుంది కంపెనీలకి. ఎక్కడా లేదు ఇది. కేవలం మన కౌలు చేసే రైతులకి యాజమాన్య హక్కులు పోతాయని రాష్ట్ర ప్రభుత్వం కౌలు చట్టాన్ని 11 నెలలకు కుదించింది. మామూలు రైతు, ఒక పేద రైతు, ఒక బక్క చిక్కిన రైతు కౌలు చేస్తానంటే ఆ కౌలు రైతులు యజమానికి భూమి మీద హక్కు పోద్దని వాళ్ళు భయం వ్యక్తం చేస్తే 12 నెలల బదులు అగ్రిమెంట్ని 11 నెలలకు కుదించి చట్టం చేసింది కదా రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రభుత్వం దాన్ని ఇంతవరకు మార్చలే. కానీ వీళ్ళకి మాత్రం ఏకంగా 30 సంవత్సరాలు లీజుకి ఇస్తారు రైతులు. మరి ఎంత సాధ్యం ఇది? కౌలు రైతులకి లేని చట్టం, కౌలు రైతులకి మేలు చేయని చట్టం, పనికిరాని చట్టం వీళ్ళకి పనికి వస్తుందా?
అదానికి పనికి వస్తుందా? అదానికి ఒక చట్టం, కౌలు రైతుకు ఒక చట్టమా? అందువలన ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రెన్యూ చేసుకునే పద్ధతిని పెడితే అప్పుడు రైతుకి భూమి మీద హక్కు వస్తుంది. రైతు అంగీకరించకపోతే ప్యానాలు తీసుకుని వెళ్ళిపోవాలి వాళ్ళు. అందుకని రైతు ఒకసారి 30 ఏళ్ళు అగ్రిమెంట్ చేయడానికి లేదు. ఏ సంవత్సరానికి ఒక సంవత్సరం ఇది రెన్యువల్ చేసేటువంటి పద్ధతిని కూడా ప్రవేశపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం 9 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, సూపర్ 6 అమలు చేస్తామని చెప్పేసి ప్రజలకి వాగ్దానం చేసి ప్రభుత్వం మా దగ్గర డబ్బులే ప్రస్తుతం అని చెప్పి ప్రజలను మోసం చేస్తుంది. ప్రజల పక్షాన్ని నిలవాల్సిన కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఎలాంటి ఉద్యమాలకి శ్రీకారం చుట్టారు? ప్రజలు కూడా చాలా ఆవేదన గురవుతున్నారు. వాస్తవం ఇది. ఎన్నికలకు ముందు ఖజానా ఖాళీందని వాళ్ళకి తెలుసు కదా. దేశంలోనే ఏ రాష్ట్రం చేయని అప్పులు చేసిన రోజు మాట్లాడిన తెలుగుదేశం వాళ్ళే కదా అప్పులని. ఆ రోజు తెలియదు వాగ్దానం చేసేటప్పుడు అప్పులు ఖజానా ఖాళీ ఉందని. ఈరోజు ప్రభుత్వ అప్పులు కాదు ప్రధానం, అన్ని ప్రభుత్వాలు అప్పుల్లో ఉన్నాయి. అమెరికాతో సహా ఇండియా గవర్నమెంట్ అందరూ అప్పుల్లోనే ఉన్నారు. ప్రభుత్వ అప్పుల్ని నోట్లు ముద్రించి తీర్చుకుంటారు. అసలు అప్పు ఉంది ప్రజలకి 1,20,000 ఒక్కొక్కళ్ళు. సాధారణ ప్రజలు 80% కుటుంబాలు, 180% కుటుంబాలు ఈరోజు అప్పుల్లో మునిగి ఉన్నాయి. మరి ప్రజల అప్పులు ఎవరు తీరుస్తారు? నువ్వు అప్పుల్లో ఉన్న ప్రజల మీద భారం వేస్తే అప్పుల్లో ఉన్న ప్రజలు ఏం చేయాలి? ప్రజల అప్పు తీర్చి ఆ తర్వాత నువ్వు కరెంట్ ఛార్జీలు ఇంకోటి వేస్తానని చెప్పు, అప్పుడు ప్రజలు కనీసం అంగీకరిస్తారు. అందువలన ప్రజలు ఈరోజు మొయ్యలేని భారాలు, చంద్రబాబు నాయుడు గారు అన్నారు మొన్న బడ్జెట్ తర్వాత ఢిల్లీ వెళ్ళి వచ్చి, ప్రజలు భారాలు మొయ్యలేరు, మేము అదనపు భారాలు మోపమని. మరి ఆ మాట మీద నిలబడి ఉండే పని అయితే ఆయన ఈరోజు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. అందువల్ల వీటిని మేము దీని మీదే రేపు రాబోయే రోజుల్లో సూపర్ 6 అమలుతో సహా విద్యుత్ ఛార్జీలు ప్రధానంగా పెద్ద భారంగా ఉన్నాయి కాబట్టి వీటన్నింటి మీద మేము ఇప్పుడు సంప్రదింపులు చేస్తున్నాము. మార్చిలో దీని కార్యాచరణ ప్రకటిస్తాం. బడ్జెట్లో రేపు ఏమి ఇస్తాడు, 28వ తేదీ బడ్జెట్ పెట్టబోతున్నాడు. ఆ బడ్జెట్లో ప్రజలకు ఏమి రాయితీలు ఇస్తాడు, ఎలా చూస్తారు, భారాలు వేస్తారు అని చూసి మేము 28 తర్వాత 1వ తేదీ మా రాష్ట్ర కమిటీ సమావేశం ఉంది, దాంట్లో ఖచ్చితంగా కార్యాచరణ రూపొందిస్తాం. ఇప్పుడు దేవాలయాలు తిరగటం, దేవుళ్ళని మొక్కటానికి లేకపోతే విశ్వాసాలను వ్యక్తం చేయడానికి ప్రతి ఒక్కళ్ళకి హక్కు ఉంది. ఆయన హక్కుని మేము కాదనలేము. కానీ ఇతర మతాలను గౌరవించడం, అన్నిటికన్నా మించి రాజ్యాంగానికి లోబడి వ్యవహరించడం ఆయన నేర్చుకోవాలి. ఈరోజు సనాతన ధర్మం పేరుతోటి మతాల మధ్య విద్వేషాలు పెంచే ఆర్ఎస్ఎస్ ప్రచారానికి, ఆర్ఎస్ఎస్ కుట్రలకి ఈయన తోడ్పడుతున్నాడు. అది ప్రమాదకరమైంది. దేవుడి దగ్గరకు పోవటం లేకపోతే దర్శనం చేయటం కాదు ప్రమాదం. ఈరోజు మన రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రమాదాలు జరిగేటువంటి ప్రాంతాలను ఆయన ఎక్కడ సందర్శించడం లేదు, ప్రజలను పలకరించడం లేదు. ప్రజలే నా దేవుళ్ళు అని ఎన్టీ రామారావు అన్నాడు ఆ రోజు. మరి ప్రజలే దేవుళ్ళు అన్న సూత్రం తెలుగుదేశం ఈరోజు అధికారంలో ఉంది. మరి ఆ దేవుళ్ళను మర్చిపోయి ఈ దేవుళ్ళని ఆయన కోసం, ఆయన పదవుల కోసం మొక్కుకోవచ్చు, దానికేం అభ్యంతరం లేదు. కానీ ప్రజలు మర్చిపోవద్దు, ప్రజల్ని బలి చేయొద్దు అని చెప్పి మాత్రం కోరుతున్నాం. మతం పేరుతో ప్రజలను బలి చేసే విధానాలు టేకప్ చేయొద్దు అని చెప్పి. ఇప్పుడు మొన్న అనేక మంది మీద దాడులు జరిగినాయి. రంగరాజన్ లాంటి ఒక గొప్ప పూజారి మీద దాడి జరిగింది. ఎవరిని కడి నుంచి ఊరుకున్నా పోయి ఆ పలకరించి ఆయన పరామర్శించి రావచ్చుగా. ఆయన దగ్గర పోయి మా పార్టీ పోయి పరామర్శించి వచ్చింది. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళలేదు ఆయన మీద దాడి జరిగితే పరామర్శించడానికి? అందువల్ల మౌలికమైన రాజ్యాంగ లక్ష్యాలకు కట్టుబడి ఉండాలి ఆయన. మొదటి విషయం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక 10 స్థానాలు టీచర్లకి గ్రాడ్యుయేట్స్కి ఉన్నాయి. మొత్తం 80 స్థానాల్లో 10 స్థానాలు మాత్రమే టీచర్లకు గ్రాడ్యుయేట్లకు ఉన్నాయి. మిగతా అన్ని పొలిటికల్ పార్టీలకి కేటాయించారు. ఈ 2 టీచరు గ్రాడ్యుయేటు 10 స్థానాలైనా సరే టీచర్లకి విద్యావంతులకు వదిలేయాలి, రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోకూడదు అనేది మా ఉద్దేశం. అందువల్ల మేము పార్టీ ఈ ఎన్నికల్లో మేము పోటీ చేయట్లేదు. డెమోక్రటిక్గా లెఫ్ట్ అభ్యుదయవాదులుగా ఉండే వాళ్ళని బలపరచడం తప్ప మేము పోటీ చేయం. ఇతర పార్టీలు కూడా పోటీకి దక్కకూడదని మా అభిప్రాయం. ఈ అంశాల్లో ఇంతకుముందు ఆ సాంప్రదాయం ఉండేది, ఉపాధ్యాయులకి విద్యావంతులకు వదిలేయాలి వీటిని. ఇప్పుడు నేరుగా తెలుగుదేశం వాళ్ళ రాజకీయ పదవుల కోసం, పదవి ఆకాంక్ష వాళ్ళని సంతృప్తిపరచడం, రాజకీయ నిరుద్యోగులకి పదవులు ఇవ్వటం కోసం ఈ గ్రాడ్యుయేట్ టీచర్ ఎన్నికల్ని దుర్వినియోగం చేయకూడదు. మీకు వేరే పదవి కావాలని నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులు ఇచ్చుకోండి. అందువల్ల కూటమి
నేరుగా అభ్యర్థులను దించడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయటం, డబ్బులు పంచి ప్రలోభ పెట్టడం, దీని ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో అనుమతించకూడదు. మేము దానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తాం. ముఖ్యంగా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో ఆ ఎమ్మెల్సీల వల్ల మార్క్సిస్ట్ పార్టీ రాష్ట్రంలో బలపడుతుంది, శాసనమండలిలో గొంతుగా ఏలుతుంది. కాబట్టి ఆ పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మొత్తంగా ఎక్కడ గెలవకూడదు ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నం చేస్తుంది. దీని ఏ విధంగా వాళ్ళు మార్క్సిస్ట్ పార్టీ ప్రతినిధులు కాదు, విద్యావంతుల, నిరుద్యోగులు, ఉపాధ్యాయుల ప్రతినిధులు. వాళ్ళు నిరంతరం ఫైట్ చేస్తుంది. ఈరోజు శాసనమండలిలో, శాసనసభలో కూడా కార్మికులు, ఉద్యోగులు, టీచర్ల గొంతు వినిపిస్తుందంటే అది పీడీఎఫ్ వాళ్ళ వల్లనే. అందువల్ల వాళ్ళ గొంతు అది, కార్మికులు, ఉద్యోగులు, టీచర్ల గొంతు అది అభ్యుదయకరమైన గొంతు, వాళ్ళ హక్కుల కోసం నిలబడేది కాబట్టి అభ్యుదయకరమైంది కూడా. అందువల్ల దాన్ని కూడా నొక్కేస్తామనంటే విద్యావంతులు నిర్ణయించాలి ఎన్నికల్లో ఎవరిని బలపరిస్తే తమ వాణి శాసనమండలిలో వినిపిస్తుంది అనేది. విద్యావంతులు వాళ్ళకి విశిక్షణ ఉంది, వాళ్ళు జ్ఞానవంతులు, ఖచ్చితంగా సరైనటువంటి జడ్జిమెంట్ వాళ్ళు ఇస్తారు. వైసీపీ పోటీ చేయకోకుండా పీడీఎఫ్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది, అందుకే పోటీకి దూరంగా వైసీపీ ఉందని ఒక చర్చ నడుస్తుంది. అది వైసీపీ వాళ్ళని అడగాలి ఆ ప్రశ్న. మమ్మల్ని అడిగితే మేమేం చెబుతాం? వీళ్ళు ఇప్పుడు మేము ఒక పక్షం కాదు. ఇప్పుడు పీడీఎఫ్ను ఇంకొకరినో ఎవరైనా బలపరచవచ్చు, మేము బలపరచు, ఇంకొకరైనా బలపరచవచ్చు. కానీ అది పొలిటికల్ ఫ్రంట్ అయితే కాదు. పీడీఎఫ్ అనేది పొలిటికల్ ఫ్రంట్ కాదు, అది ఒక మేధావుల, విద్యావంతుల ఫ్రంట్. అది కార్మికుల, ఉద్యోగుల ఫ్రంట్. ఎవరైనా బలపరచవచ్చు, ఎవరైనా సపోర్ట్ చేయొచ్చు. ఓటర్లకు హక్కు ఉంది. ఇప్పుడు వైసీపీ పోటీ చేయనప్పుడు వైసీపీ అనుకునే ఓటర్లు వాళ్ళ సొంత నిర్ణయం వాళ్ళు తీసుకొని చేస్తారు. వాళ్ళకి తోచిన పద్ధతిలో ఎవరిని గెలిపించాలి. ఇప్పుడు తెలుగుదేశం కూటమి అభ్యర్థులను ప్రకటించకుండా ఉంటే అందరూ ఫ్రీగా ఉంటారు. వీళ్ళు ఎందుకు ప్రకటించాలి కూటమి అభ్యర్థిని? వీళ్ళ కూటమి అభ్యర్థి ప్రకటించినప్పుడు ఇంకో పార్టీ కూడా వాళ్ళకి అవసరమైన నిర్ణయం వాళ్ళు చేసుకుంటారు. అందుకని మేము చెప్పేది అంటే పార్టీలు దూరంగా ఉండటం మంచిది. దీనికి వాళ్ళకి వదిలేయండి, స్వేచ్ఛగా వదిలేయండి ఫీల్డ్ని. గ్రామ సచివాలయాల మీద అంటే రేషనలైజ్ పేరుతో రకరకాల మార్పులు తీసుకొస్తామని చెప్పి ఈరోజు మంత్రితో కూడా భేటీ ఉంది. ఏం సార్ అంటే వాళ్ళకి ఏమైనా మీరు మద్దతుగా ఉండబోతున్నారా సిపిఎం పార్టీ తరఫున గ్రామ సచివాలయాలు ఉద్యోగుల తరఫున మేము ఖచ్చితంగా అండగా ఉంటాం. వాళ్ళకి రేషనలైజేషన్ పేరుతో వాళ్ళని వేధించడం కానీ, ట్రాన్స్ఫర్లు చేసి ఉద్యోగాలు చేయటం, కుదించటం ఎలాంటి పద్ధతిని మేము అనుమతించము. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఏదైనా వాళ్ళ కమిటీ వేసి ఆ కమిటీ రికమెండేషన్లు చర్చకు పెట్టి గ్రామస్తులకి, ప్రజలకు అందరికీ ఆమోదయోగ్యం అయితే మార్పులు చేయొచ్చు. అందుకని ఒక కమిటీ వేసి దానికి అవసరమైన మార్పులు చేయండి. కుదించే పద్ధతి, వేధించేటువంటి పద్ధతిని మేము ఆమోదించాం. అలాగే వాలంటీర్లను కూడా నియామకం తిరిగి నియమించాలి. వాలంటీర్లు ఉండటం వల్ల ప్రజలకు కొన్ని సౌకర్యాలు వస్తున్నాయి. ఎన్నికలప్పుడు 10,000 ఇస్తామని, పునరుద్ధరించి 10,000 ఇస్తామని కూడా వాగ్దానం చేశాడు. ఇప్పుడు అతిగతి లేదు, వాళ్ళని గాలికి వదిలేశారు. అందుకని వాలంటీర్లను కూడా పునరుద్ధరించి వాగ్దానం ప్రకారం 10,000 వాళ్ళకి ఇవ్వాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.